నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ ప్రత్యూష. హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త. హైదరాబాద్లో మొట్టమొదటి ఎయిర్పోర్టు బేగంపేటలో ఉండదని అందరికీ తెలిసిన విషయమే. అయితే శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చాక మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలన్నీ మనకి ఇక్కడే జరుగుతున్నాయి. ఓన్లీ డిఫెన్స్, రాజకీయ నాయకుల ప్రైవేట్ ఫ్లైట్స్ రాకపోకలకి పరిమితమైన బేగంపేట్ ఎయిర్పోర్ట్ పైన కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఇక నుంచి కొద్ది రోజుల్లోనే మన బేగంపేట్ ఎయిర్పోర్ట్లో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు నిర్వహిస్తున్నట్లు సూచించారు. ఇప్పుడు మనం బేగంపేట్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బేగంపేట్ ఎయిర్పోర్ట్ రన్వే కనిపిస్తుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, ఎంత స్థలాన్ని ఆక్రమించిందో. మనకేంటంటే మనకి హైదరాబాద్లో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ మనకి బేగంపేట ఎయిర్పోర్టే. కానీ ఇప్పుడు మనకి శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చాక రాజకీయ నాయకుల ప్రైవేట్ ఫ్లైట్స్ రాకపోకలకి పరిమితం అయిపోయింది. మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఏంటంటే అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్ని రాకపోకలు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నమస్తే అండి. మీ పేరు? तायरा बेगम। ఓకే. మీకు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ మళ్ళీ రీఓపెన్ అవుతున్నట్లు తెలుసా మీకు? नहीं मालूम, चालू हुआ तो अच्छा है अम्मा। एयरपोर्ट चालू हो रहा ना, తెలుగు ఇక ఓపెన్ అయితే మంచిగానే ఈడ ఇంకా సౌలత్ అవుతుంది పబ్లిక్కి, మంచిగా ఇడికించిపోతారు. అప్పుడైతే చాలునే ఉంటాయి ఎయిర్పోర్ట్. సప్పుడు వస్తుంటే వీలైంది రాత్రిలో కూడా వస్తుంటే 3 అయినాక దుబాయ్ది పిల్లలు కూడా వస్తుంటే డైరెక్ట్ ఇక్కడ 3 బజే రాత్రికి వస్తుంటే 3 అయినాక వస్తుంటే అప్పుడు మాకు మొత్తం ఎరకనే సప్పుడు వస్తుంటే దుబాయ్ పిల్లలు వస్తుంది, బొంబాయి పిల్లలు, మొత్తం పిల్లలు గంటకు 2 గంటలకు పిల్లలు వస్తారు పోతారు. ఇప్పుడైతే బంద్ అయింది, ఏం సప్పుడు వస్తలేదు. ఏమన్నా లీడర్ది పిల్లలు వస్తేనే, ఎమ్మెల్యేది పిల్లలు వస్తేనే సప్పుడు వస్తుంది, లేకుంటే లేవు. చిన్న పిల్లలైతే ట్రైనింగ్ చేస్తారు. చిన్న పిల్లలది వాళ్ళు వస్తే స్టార్ట్ అయితే మంచిగానే ఇడికించి బేగంపేట ఎయిర్పోర్ట్కించి. బేగంపేట ఎయిర్పోర్ట్ ఇది మంచిగానే సౌలత్ అవుతుంది పబ్లిక్కి. నా పేరు కే కృష్ణ, బిఎస్ఎన్ఎల్ వర్క్ చేస్తాను. ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర చాలా బాగుండే, మధ్యలో చాలా బాగుండే. పెద్ద అయినవి మంచిగా అనిపించింది. ఇక్కడ ట్రాఫిక్, పబ్లిక్, అక్కడ కిరాయిలకు ఇల్లు కడితే కిరాయిలకు తక్కువ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ డిమాండ్ అనేది పడిపోయింది, రెంట్కి వస్తలేదు సరిగ్గా, తక్కువ అయిపోయింది. అదే అనమాట. ఎయిర్పోర్ట్ వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తానికి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పేమెంట్ తీసుకుంటే వాళ్ళు ఉన్నారు కదా, కంట్రోల్ చేస్తారు వాళ్ళు. టైం లేదు, ట్రాఫిక్ ఒకటి పెరిగిపోతుంది అంతే, ఇంకేం లేదు. అది ఇంకా క్వశ్చన్స్. చాలా బాగుంటుండే, చాలా బాగుంటుండే, అట్లేం లేదు. నీట్గా మంచిగా ఉంటుండే, మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా ఉంటుందంటే ఇక్కడ జర పబ్లిక్ లోకల్ మనుషులు ఉన్నారు కదా, కొద్దిగా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు షాపులు పెట్టుకోవడం జర ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ అంతే ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఎయిర్పోర్ట్ పోయిన వల్ల డౌన్ అయిపోయింది మొత్తం కొద్దిగా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 10 years నుంచి ఉంటున్నాను మేడం. బేగంపేట ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఫ్లైట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసు మేడం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? చాలా బాగుంటుంది మేడం, ఎందుకంటే సెంటర్లో ఉంటుంది, దగ్గర ఉంటుంది, అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటుంది. శంషాబాద్ అంటే చాలా లాంగ్ అయిపోతుంది మేడం. ఇప్పుడు ట్రాఫిక్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? ట్రాఫిక్ అయితే కొంచెం ఉంటుంది, బాగానే ట్రాఫిక్తో ఇబ్బంది ఉంటుంది. కాకపోతే బెనిఫిట్స్ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ ఉంటుంది. శంషాబాద్ మన బేగంపేట ఎయిర్పోర్ట్కి అందరికీ బెనిఫిట్స్ ఉంటుంది. ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయంటారు? ఫ్లైట్కు దగ్గర ఉంటుంది కదా, ఇప్పుడు శంషాబాద్ వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతూ ఉంటుంది. జర్నీ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా బాగా. అట్లా చుట్టున్నారు మీరు ఇక్కడ హైదరాబాద్లో? ఇక్కడ బేగంపేటలో ఎయిర్పోర్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? తెలియదండి, కానీ తెలిస్తే మంచిగా ఓపెన్ చేస్తే మంచిగా ఉంది. ఎందుకంటే మాకు కూడా కారోబార్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాం. ఇప్పుడు అది ఓపెన్ అవ్వడం వల్ల ట్రాఫిక్ మీద ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్ ఇక్కడ ఏముండదు, ఇంత పెద్దగా ట్రాఫిక్ ఏముంటుంది ఇక్కడ, ఏముండదు. మంచిగానే ఓపెన్ చేస్తే మంచిగా ఉంది. మా పేరు విఠలరావు ధనాసురే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ 25 ఏళ్ళు ఉంటాయి. 25. మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది.
అంటే కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తే మంచిదంటారా? ఇది మంచిగా ఉండేదమ్మా. ఈడ ఈడ మంచిగా ఉంటుంది. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి మొత్తం ఈడ ఇది ఏమంటారు, పని అవుతలేదు ఇక్కడ. ఎయిర్పోర్ట్ ఉంటే మంచిగా పని అవుతుంది ఉంటుంది. ఇప్పుడు సగం సగం పని ఏం లేదు. అది శివప్రసాద్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 40 years. ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ మళ్ళీ కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ వస్తున్నాయి, రాబోతున్నాయి. ఆ విషయం తెలుసా మీకు? మీరు చెప్పింది కాబట్టి ఇప్పుడే తెలిసింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ నేను వర్క్ చేయడానికి రెడీగా ప్రిపేర్ అవుతాను. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నేను వర్క్ చేశాను, శంషాబాద్లో ఎయిర్ ఇండియా సాట్స్లో. అండ్ ఇక్కడ వస్తే కూడా మళ్ళీ నేను జాబ్కి అప్లై చేస్తాను. మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి అనేసి ఒక ఫీలింగ్.